హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను అండి. సమ్మర్ కదా అండి, పిల్లలు హాలిడేస్కి వచ్చారు. మమ్మీ ఏదైనా చేసి పెట్టు అంటే సేమియా చేయమన్నారు. సేమియా చేద్దామని అనుకున్నా. సేమియాను గిన్నె పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక బాటిల్ నిండా నీళ్ళు వేసుకొని నీళ్ళు మరుగుతూ ఉంటే అందులో ఇలాచి పొడి వేసుకోవాలి. అదే మరుగుతూ ఉన్నప్పుడే మనం వేయించుకున్న సేమియా కూడా వేసి సేమియా ఉడికేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మంచిగా సేమియా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మనకి. అలా కలిపాక అందులో ఇలాచి పౌడర్ కూడా ఫ్లేవర్ అన్నది నీళ్ళలో ఉడికి ఇలాచి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ సేమియా 70% వరకు ఉడకాలండి. అలా ఉడికినాక అందులో మనం ఇప్పుడు సేమియా ఒక 200 గ్రామ్స్ తీసుకుంటే చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ తీసుకోండి. ఎందుకంటే పాలల్లో కూడా సేమియా ఉడికితే దాని ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను 200 గ్రామ్స్ సేమియాకి 500 గ్రామ్స్ పాలు తీసుకున్నా, 500 లీటర్స్ పాలు తీసుకున్నా. పాలల్లో కూడా సేమియా ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. పాలల్లో మరిగించుకోవాలి. ఇలాగే అలా మరుగుతూ ఉంటే కొద్దిగా మనం ఇలాచీల ఫ్లేవర్ అన్నది సేమియాకి బాగా పట్టుకుంటుంది. సేమియా చిక్కబడేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. లేకుంటే ఉండలుగా అయిపోతుంది సేమియా. బాగా మరిగాక అందులో చక్కెర వేసుకోవాలి. దానికి తగ్గట్టు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి చక్కెర. మా ఇంట్లో అయితే స్వీట్ ఎక్కువనే తింటారు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేసాను. అలా ఉడికాక దగ్గర పడుతుండగా కొద్దిగా మనము నెయ్యి యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మనం ఆ పాలు అన్నవి చిక్కబడి దగ్గర పడే వరకు సేమియా దగ్గర పడే వరకు అంటే చిక్కదనం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతే అండి. దగ్గర పడాక మనం సర్వింగ్ బౌల్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సేమియా రెడీ.